ఈరోజైతే వర్కు అంటే డ్యూటీకెళ్ళిండా దినేష్ తమ్ముడు? అవునవునక్క. మార్నింగ్ లైవ్‌లో చూస్తే నేనీరోజు డ్రైవింగ్‌కి వెళ్ళాలి అన్నాడు. అదే తొందరగా పెట్టిండు లైవ్ ఈరోజు. 9కి ఎండ్ చేసేసాడు. ఆ! 8కే పెట్టాను. నేనప్పుడు పిల్లలకి డ్రాప్ చేయనీకెళ్తున్నా అప్పటికి పెట్టిండు. లైక్ ఇచ్చినా కొద్దిసేపు మెసేజ్ చేసుకుంటూనే హ్మ్. బయటికెళ్ళిపోయినా. వాట్సాప్ స్టేటస్ చూసేవాడు ఒక్కసారే చూసేసి వదిలేస్తాడు. కానీ పెట్టినవాడు మాత్రం నిమిషానికోసారి చూసుకుంటాడు. అదైతే కరెక్ట్. ఎంతమంది చూసారని చూసుకుంటాడు కాబట్టి అవునవునక్క. నిజమే. ఎంతమంది జూసారు? ఏం కామెంట్ పెట్టారు? ఏమన్నా బెట్టారా? ఎవరెవరు జూసారు? మనం ఉంటది గదా! పెడతాం గదా! ఇప్పుడు ఏదన్నా కొటేషన్ బెట్టినామనుకో, వాడి గురించి ఏదన్నా మైండ్‌లో లేకపోతే పెడితే వాడు చూసాడా లేదా అని చూసాం ఇంకా. అవునవునక్క. డైరెక్ట్‌గా చెప్పుకోకుండా స్టేటస్ ద్వారా కొంతమంది చెప్తారు. అదే. ఇంకా ఎమోషనల్ ఉంటే మాత్రం కంపల్సరీ పెట్టి వాడు చూసాడా లేదా అని చూస్తాం. ఆ! వాని కోసమని పదే పూర్ణానంద పదే తమ్ముడు చూస్తానే హాయ్ ఉంటారు. హాయ్. లైక్ చేయి తమ్ముడు. పూర్ణానంద తమ్ముడు. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికేది దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు. అనుభవం వచ్చాక జీవితం ఉండదు. కరెక్ట్. కరెక్ట్ జోకర్ గారు. భలే చెప్పారు. భలే అందుకే ఉన్నాయి. జోకర్ అని పేరు పెట్టుకొనొచ్చాడక్క. అదే. అదే. రండి. రండి. మెసేజ్ పెట్టండి. లైక్ కొట్టండి. గిఫ్ట్ పట్టండి. మొన్న గిఫ్ట్ అని రామకృష్ణ పెట్టిండు గదా! వెంకటేష్ తమ్ముడు. రామకృష్ణ అన్నే అనుకుంటా అక్క. ఆ! ఏమో మరి. సూపర్ జోకర్ గారు అంటుంది స్వప్న సిస్టర్. లైక్ డన్ సిస్టర్. దిల్లు తమ్ముడు హాయ్ హాయ్. వెల్కమ్ టు అవర్ లైవ్. ఎలా ఉన్నావు? గుడ్ ఆఫ్టర్‌నూన్. తిన్నావా లేదో కామెంట్ చేయి తమ్ముడు. గిఫ్ట్ ఏది అంట. వచ్చినా సూపర్ జోకర్ గారు వచ్చిన గిఫ్టులెయ్యి అంటుంది. థాంక్ యూ అంటున్నాడు జోకర్. ఇంకో జోకేసేసేయి జోకర్ గారు. గిఫ్టులివ్వాలా? దా ఇస్తా మా ఇంటికొచ్చేసేయి. ఇదో అక్క గిఫ్ట్ తీసుకో అక్క. కందికాయలు అగో అదేంటిది కనకంబరాలా? కందిచ్చేను పూతక్క. ఎందుకు తెంపినవు తమ్ముడు పాపం. తెంపలేదు. ఇలా ఉంచాను. అచ్చా! ఉంచినవా? ఓకే. ఓకే. ఆ! కనకంబరాలు గావాలంటే జెప్పు. మన నరేష్ తమ్ముడు పార్సెల్ జేస్తాడు. అగో అవన్నీ కనకంబరాల ఇదో చెట్లెయి. ఇవన్నీ ఇవే అక్క. ఎంతలో ఏసారు తమ్ముడది? 40 గుంటలక్క. హాఫ్ ఎకరా ఆహా! కంటే కొంచెం తక్కువ. ఓకే. ఓకే. వస్తున్నాయా మరిప్పుడు ఏమన్నా? స్టార్టింగ్ అక్క. ఇంకా 1 కేజీ అలా అవుతున్నాయి. ఇంత గావాలింకా. చిన్న చెట్లే అక్క. అదే చిన్నయే చూసా వీడియోలో. ఇంతుండాలి పెద్దగుండాలి. అవుతాయి. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఒక్క ఒక 2 చెట్టుకి మంత్స్ ఇన్ని అట్లా పోతే పువ్వులెళ్తే గాని మంచిగా హ్మ్. హ్మ్. వస్తది. నాని అంట. జోకర్ గాదంట తన పేరు. కానీ నన్ను జోకర్ అనే పిలవాలని బెట్టిండు. డిలీట్ జేసిండు మెసేజ్. అవునా అక్క. రూపురేఖలు కలిస్తే అన్న చెల్లెళ్ళు అవుతారు. బుద్ధులు కలిస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అసలేమి కలవకపోతే భార్యాభర్తలవుతారట. వామ్మో! కొటేషన్స్ బాగున్నాయి. రూపురేఖలు కలిస్తే ఒకసారి దాని గురించి అన్నాచెల్లెలవుతారు. జోకర్ గారు భార్యాభర్తల గురించి ఒకసారి వివరించు. ఏమి కలవకపోతే భార్యాభర్తలన్నారు గదా! స్వప్న సిస్టర్ ఉన్నారా? గిఫ్ట్ గావాలన్నారు. మళ్ళెక్కడ పోయినావు స్వప్న? 32 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. హైడ్‌లో ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్‌కి ఫాస్ట్‌గా. నీకు గిఫ్ట్ గావాలంటే నేను కనకంబరాలు ఇప్పిస్తా నరేష్ తమ్ముడి దగ్గర నుంచి. చెప్పక్క స్వప్న అక్క గిఫ్ట్ కావాలా వద్దా అక్క? కానీ బాగా అనిపించింది నాకు తోటని చూస్తే. అవునా అక్క? మంచిగుందా? బావుంది. అప్పుడప్పుడు అలా వీడియోస్ తీసి పెట్టాలి తమ్ముడు వర్క్ చేసుకుంటూ. అగ్రికల్చర్‌కి ఫుల్లు లైక్స్ ఒస్తాయి. సపోర్ట్ చేస్తారు. నువ్వే పెట్టట్లేవు షార్ట్స్. పెట్టలేదక్క పెట్టాలి. ఈ కంది చేలు గూడా మంచి హైట్ ఉందక్క. అవును. అవి గూడా పెట్టొచ్చు మంచిగా. ఏదో ఒక సాంగ్ యాడ్ చేయాలి. పెడుతూనే ఉండాలి. నేనలా ఉంటే నేనైతే పెట్టినా డైలీ అక్క. ఒక షార్ట్ డైలీ ఒకటి కాదు 2, 3 పెడుతుండే. కంది చేను పెట్టా అక్క. నువ్వు చూడలేదనుకుంటా. అవునా! అయితే నేను కందిచేంది చూడనట్టున్నా. కనకాంబరాలయితే చూసా. చూడు శ్రీమతి కాయలు ఎదురింటి వాళ్ళు బాగొచ్చాయక్క. అన్యోన్యంగా ఉంటున్నారంటే గొడవలు పడడం లేదని కాదు. ఎన్ని గొడవలు వచ్చినా పక్కింటి వరకు రానివ్వడం లేదని అంట.